అట్లా పట్టుకుంటారు పట్టుకోండి చైర్మన్ సార్ సార్. అలాగే మా చాలాసార్లు చెప్తుంటా, నేను కర్రలో ఖచ్చితంగా నిన్ను ఒక స్థాయిలో చూపిస్తానని చెప్పేసి వాళ్ళు ఇక్కడికి పిలిపించి పార్టీలో నీకు ఒక గుర్తింపు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తమ్ముడు. థ్యాంక్ యూ. అలాగే మన పసుపులేటి హరిప్రసాద్ అన్న గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరూ ఒకసారి లేచి పవన్ కళ్యాణ్ గారికి మీ మనస్ఫూర్తిగా చప్పట్లతో మీ అందరికి చేసిన ప్రతి ఒక్కరు కూడా అందరూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక అకౌంటబిలిటీ ఉంటుంది, మన డిపార్ట్మెంట్ ద్వారా టేకప్ చేస్తే బాగుంటుందని చెప్తే వెంబడి వారికి చెక్ పంపించడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు కూడా మాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఈ విధంగా వచ్చింది, మనము వారికి ధన్యవాదాలు తెలపాలంటే కూడా వెంబడి ప్రెస్ మీట్ పెట్టి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాం. అయితే ఇదే గ్రామానికి సంబంధించి ఇంకా ఇక్కడ హై స్కూల్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి కాలనీకి అండర్ డ్రైనేజ్ సమస్య ఉంది అని చెప్పేసి వారి దృష్టికి తీసుకెళ్తే అది కూడా తప్పకుండా పరిష్కారం చేస్తా అన్నాడు. అలాగే ఇదే ఓహెచ్ఆర్ ట్యాంక్ ఇంకోటి కూడా అవసరం అవుతుంది సార్. దాదాపు 6,000 నుంచి 7,000 పాపులేషన్ ఉన్నటువంటి గ్రామం ఇది. ఎప్పుడో చిన్న ట్యాంకులు నిర్మించారు కాబట్టి ఖచ్చితంగా దీనికి ఇంకో ట్యాంక్ అదనంగా ఇవ్వాల్సి వస్తుందని చెప్పి కూడా వారిని కోరడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెనుకబడిపోయినటువంటి గ్రామాలన్నిటినీ కూడా అలాగే సంక్షేమ పథకాలతోని అభివృద్ధితోని 2 సమపాలలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఇవాళ ముందుకు పోవడం జరుగుతుంది. అయితే 3,000 ఉన్నటువంటి పెన్షన్ 4,000 ఇవ్వడం జరిగింది. అలాగే వికలాంగులకు 3,000 ఉన్నటువంటి పెన్షన్ 6,000, సంక్షేమ పథకాలు అన్ని కూడా ఇవాళ అందరికీ అందించడం జరుగుతుంది. తల్లికి వందనం. ఈరోజు చూసుకోండి, ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఒక పిల్లవాడికి కుటుంబంలో వేసి మీ పిల్లవాడికి వేశానని చెప్పి గొప్పలు చెప్పుకున్నాడే తప్ప ఎక్కడా కానీ అందరి సంతృప్తిగా ఇచ్చేది లేదు. ఇవాళ మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు పడిపోతే అంతమందికి ఇస్తానని చెప్పే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనుకున్నట్లు అందరికీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి. ఇంకా 1వ తరగతి ఇంటర్మీడియట్ చేరేటువంటి పిల్లలకు వాళ్ళ అడ్మిషన్ లేకపోతేనే వాళ్ళ కూడా డబ్బులు వస్తాయి ఖచ్చితంగా. అలాగే ఈ గ్రామానికి సంబంధించి మేడం ఇంకా ఎస్టిమేషన్స్ మీ దగ్గర ఉన్నాయి, మీ లాగిన్లో ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి ఇంకా పైప్ లైన్స్ కానివ్వండి, సీసీ రోడ్స్ కానివ్వండి, కొన్ని గ్రామ ప్రజలు అడిగారు. అవన్నీ కూడా తమరికి ఎస్టిమేట్ చేసి పంపించడం జరిగింది. త్వరితగతిన వాటి కూడా పరిష్కారం చూపాలని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారిని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నేను తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా ఏర్పడిన తర్వాత నియోజకవర్గంలో అందరినీ కలుపుకుంటూ ఇవాళ అరవ శ్రీధర్ యువకుడు చాలా మంచి వ్యక్తి, విప్పుగా వచ్చాడు. అసెంబ్లీలో ఎప్పుడు కనపడినా యాక్టివ్ ఉండేటువంటి వ్యక్తి. ఖచ్చితంగా ఇట్లా పార్టీ వాళ్ళు ఇట్లా పంపించారన్నా మీరు రావాలంటే ఆహ్వానాన్ని మందించి ఇక్కడికి వచ్చినందుకు శ్రీధర్ గారికి, అలాగే పసుపులేటి హరిప్రసాద్ అన్న గారికి, అలాగే చింతా సురేష్ అన్న గారికి, బీజేపీ వాళ్లకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకమారు పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకొని మన గ్రామానికి 50 లక్షలు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొన్నిదేల గ్రామ సర్పంచ్ పొంగర నవీన్ గారికి, అలాగే గౌరవ నంద్యాల పార్లమెంటు సభ్యురాలైనటువంటి శబరమ్మ గారికి, మన జిల్లా కలెక్టర్ అయినటువంటి రాజకుమారి మేడం గారికి, అలాగే మన ఆహ్వానాన్ని మన్నించి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రభుత్వ విప్పు రైల్వే అరవ శ్రీధర్ గారికి, అలాగే పసుపులేటి హరిప్రసాద్ అన్న గారికి, జనసేన జిల్లా అధ్యక్షులు సురేష్ అన్న గారికి, ఆ మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను గెలిచిన వెంటనే అసెంబ్లీ సమావేశాలు అయ్యేటప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ని కలవడం జరిగింది. అయితే వారికి గుర్తు చేయడం జరిగింది. సార్ 2019 జనరల్ ఎలక్షన్స్లో ఆనాడు మీరు నందికొట్కు నియోజకవర్గానికి ఎన్నికల ప్రచార భాగంగా
కొనిదెల విలేజ్కి వచ్చారు. ఒకసారి ఆ గ్రామాన్ని కూడా మీరు దత్తత తీసుకుంటామని చెప్పేసి అక్కడే ప్రకటించారు. కాబట్టి ఆ గ్రామానికి సంబంధించినటువంటి మౌలిక వసతులకు నిధులు ఇవ్వమని కోరడం జరిగింది. వారు వెంటనే కొనిదెల గ్రామంలో నేను 2019 ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒక మర్రి చెట్టు కింద నేను మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ రోజు అంతా కూడా మీటింగ్ అందరూ బాగా చాలా క్షుణ్ణంగా విన్నారు. ఆ గ్రామాన్ని దత్తత తీసుకుంటానన్న మాట వాస్తవమే. ఖచ్చితంగా ఆ ఊరికి ముఖ్యంగా ఏమేమి అవసరాలు ఉన్నాయని చెప్పేసి వారి పిఏ మధును పిలిపించి నంద్యాల జిల్లా నందికొట్కూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి నందికొట్కూరు మండలంలో కొనిదెల విలేజ్ మా ఇంటి పేరు మీద ఉంది. ఆ విలేజ్ ఖచ్చితంగా ఆ విలేజ్కి మన వంతు సహాయ సహకారాలు అందించాలా. కాబట్టి దానికి సంబంధించినటువంటి వర్క్స్ అన్ని కూడా ఇమీడియట్గా శాంక్షన్ చేయమని చెప్పేసి వారి పిఏకి సూచించడం జరిగింది. ఆ కాపీ కూడా పంచాయతీరాజ్కి సంబంధించి గ్రామాభివృద్ధికి ఏమేమి మనకు మౌలిక వసతులు అవసరమని చెప్పేసి గ్రామ సర్పంచులు పిలుచుకొని ఒక కమిటీ జిల్లా కలెక్టర్ గారు ఒక కమిటీ వేసి మనం ఏదైతే చేయగలుగుతామో దాన్ని చేయాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. పూర్వకల్లుకు వచ్చినప్పుడు వాళ్ళు నన్నే పిలిచారు వాళ్ళ పిఏ గారు. సార్ గతంలో మీరు అడిగారు ఓహెచ్ఆర్ ట్యాంకు కొనిదెల కావాలని 90,000 లీటర్లది, మరి దానికి ఎంత ఖర్చు అవుతుందంటే సార్ ఇమీడియట్గా నేను డీకి ఫోన్ చేసి మనం సార్ 90 lakhs వాళ్ళు ఎంత అమౌంట్ ఇస్తారో దాన్ని బట్టి మనము ప్రోగ్రామ్ తయారు చేసుకుందాం అంటే వెంటనే చెప్పాను, సార్ మీ ఇష్టం, మీ గ్రామం అది, మీరు ఎంత ఇవ్వాలనుకున్నారో స్వచ్ఛందంగా మీరు ఇవ్వండి, మేము దానికి పూర్తి చేయించాల్సినటువంటి బాధ్యత మాది కాబట్టి గౌరవ కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి అని చెప్తే ఆయన మీటింగ్లోనే 50,00,000 రూపాయలు ఆయన సొంత నిధుల నుంచి ఇస్తానని చెప్పి ట్రస్ట్ నుంచి వస్తానని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఈరోజు మాటలు చెప్పేవాళ్ళు మస్తు ఉంటారు, ఊరు పేర్లు ఉన్నా కానీ ఏదో మా ఊరిలో అని చెప్పేసి వదిలేశారు. కానీ ఆయన అలా కాలేదు, మళ్ళీ పిలుచుకొని 50,00,000 రూపాయలు మీకు ఇచ్చాను, మరి ఎలా అని చెప్పేసి క్యాంప్ ఆఫీస్కి పిలుచుకున్నారు సార్. ఇది ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ తరఫున టేకప్ చేయాల్సిందే. గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా మేడం చాలా జెన్యూన్గా